న్యూస్. ఫార్ములా ఈ రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ను 3 గంటలుగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘనలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారని అధికారులు ప్రశ్నించారు. హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ను 3 గంటలుగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘనలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారని అధికారులు ప్రశ్నించారు. హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ను 3 గంటలుగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇక బిజినెస్ రూల్స్ ఉల్లంఘనలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారని అధికారులు ప్రశ్నించారు. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర. అయితే కేటీఆర్ ను ఏసీబీ అధికారులు 5 గంటల నుంచి విచారిస్తున్నారు. ఉదయం ఎగ్జాక్ట్లీ 10 గంటలకు ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్నారు కేటీఆర్. దీంతో ఆయన విచారణ కొనసాగుతుంది. ఇంకా కొనసాగుతుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒక అర్ధ గంట నుంచి 30 గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆయన షుగర్ లెస్ బిస్కెట్స్ అవి తిన్నట్టు కూడా సమాచారం. ఈ విధంగా ఆ తర్వాత ఆఫ్టర్ లంచ్ మళ్ళీ కొనసాగుతుంది, విచారణ కొనసాగుతుంది. ప్రశ్నల వర్షం కురుస్తుంది. నిన్న ఇదే సమయానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినట్టుగా వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న దీనికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించిన కేసు విషయంలో ఈ విధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తారని చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ కి ఇవాళ ఆ రోజు ఆ సమయంలో ఆయన ముందు నుంచి అదే చెప్తున్నారు కేటీఆర్. అందులో ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదు. హైదరాబాద్ ఇమేజ్ ని పెంచినందుకే మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తీసుకున్నాం. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. అందులో కొన్ని అంశాలు కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్ సమయంలో రిలీజ్ చేయటం ఏంటి, అంతేకాకుండా మౌఖిక ఆదేశాలతోటి ఎలా రిలీజ్ చేస్తారు, నిధులు ఎలా దుర్వినియోగం చేస్తారంటే ప్రభుత్వానికి సంబంధించిన నిధులు దుర్వినియోగం అయినాయా కాదా అని ఆ విధంగా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించి నిన్న అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను బట్టేసి ఆ శాఖ మంత్రిగా మీరే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే ఈ విధంగా కొనసాగిందంటూ కొనసాగిందనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు విషయంలో 55 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్టు, దాని నుంచి ఆ తర్వాత
ఫారిన్ కంపెనీ ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు కేబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు మంత్రిమండలి నిర్ణయంతో పాటు బిజినెస్ రూల్ కూడా, సెక్రటరీ బిజినెస్ రూల్స్ ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక శాఖ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏవి తీసుకోకుండానే ఎలా నిధులు మళ్లింపు చేస్తారు, అంతేకాకుండా ఒక దేశం నుంచి మరో దేశానికి నిధులు వెళ్ళినప్పుడు ఎలా ఆ విధంగా నిధులు వెళ్ళినప్పుడు ఎలా అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా మీరు ఎలా విడుదల చేస్తారు అనే కోణంలో కూడా ప్రశ్నల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.